SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఇంకా సమ్మర్ హాలిడేస్ కొనసాగుతున్నాయి కాబట్టి ఇంకా కూడా పిల్లల్ని తీసుకొని ప్రయాణాలు సాగిస్తున్నారు తల్లిదండ్రులు. అందులో భాగంగానే అనకాపల్లి జిల్లా దొండపూడి గ్రామానికి చెందినటువంటి వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళ అత్తగారిల్లు అనమాట. ఇప్పుడు నేను చెప్తున్న ప్లేస్ ఏదైతే ఉందో అత్తగారిల్లు. సో పిల్లల్ని అట్లాగే ఆమె అత్తగారింటికి వెళ్ళే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు. అయితే వాళ్ళ బోగి నెంబర్కి సంబంధించి కొంత కన్ఫ్యూజన్. యాక్చువల్లీ వీళ్ళు ఎక్కింది D3, కానీ వీళ్ళ బోగి నెంబర్ వచ్చేసి D8. అయితే మనకు తెలుసు కొంచెం అక్కడక్కడ మనకు ఈ టికెట్స్ మీద కూడా ప్రింట్స్ అక్కడక్కడ కొంచెం స్పష్టంగా ఉండవు. సో ఆ కన్ఫ్యూజన్లోనే పాపం వాళ్ళ భర్త కూడా వీళ్ళ వెంట వచ్చిండు. సరే వేసవి సెలవులు ఉన్నాయి కదా, వెళ్ళు పిల్లల్ని తీసుకొని అని భర్తనే వాళ్ళని లింగంపల్లి రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి D3 బోగిలో ఎక్కించి తను వెళ్ళిపోయిండు. అయితే రైలు కదిలింది. ఆ తర్వాత యాక్చువల్లీ D3కి సంబంధించిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇది మా సీట్ అండి, ఇది D3 బోగి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీది D3 బోగి కాదనుకుంటా, ఒకసారి మా టికెట్స్ చూడండి, మా నంబర్ చూడండి అని ఆ ప్రయాణికులు వచ్చి ఇప్పుడు వీళ్ళని అడగడంతో బై మిస్టేకన్లీ కరెక్ట్ మాది D8 అని గుర్తించింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టాప్ లో మేము దిగిపోతామండి అని చెప్పి ఆ లోపలనే కొన్ని బోగీస్ కి కనెక్షన్ ఉంటుంది కదా, అంటే D3 నుంచి D8 వరకు వెళ్ళాలి. సో 4, 5, 6, 7, 8 అంటే 5 బోగీలు మారిస్తే గానీ వాళ్ళ బోగీలోకి వెళ్ళలేరు చిన్న పిల్లలు. తర్వాత D8కి వెళ్ళాలంటే మధ్యలో కనెక్షన్ ఒకదానికి ఇంకో దానికి బోగికి లేకపోవడంతో గట్కేసర్ దగ్గర ట్రైన్ ఆగినప్పుడు వెంటనే D3 బోగి నుంచి దిగి D8 బోగిలోకి వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేసింది. ఇద్దరు పిల్లలు, వాళ్ళ లగేజ్, అట్లాగే తల్లి కూడా. అయితే D8కి వెళ్ళిన తర్వాత ఈ లగేజెస్ అన్ని లోపల వేసేసింది. ఆ తర్వాత పిల్లల్ని కూడా ఎక్కించింది. కానీ ఆమె ఎక్కే ప్రయత్నం చేయడంలో భాగంగా ట్రైన్ కదలడం స్టార్ట్ అయింది. దీంతో టెన్షన్ పడిపోయింది. ఎందుకంటే బ్యాగ్స్ అందులో ఉండిపోయినాయి, బ్యాగ్స్ దేవుడు ఎరుంగు, అసలు పిల్లలు అందులో ఉండిపోయినారు, తల్లేమో బయట ఉండిపోయింది. కొంచెం ఫాస్ట్ గానే మూవ్ అవడం స్టార్ట్ అయింది. సో ఆమె ప్రయత్నం చేస్తూ బోగి లోపలికి వెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆమె కింద పడిపోయింది అంటే మనకు తెలుసు ట్రైన్ కి అట్లాగే ప్లాట్ఫామ్ కి కొంచెం గ్యాప్ ఉంటది. ఆ గ్యాప్ మధ్యలో ఇరుక్కుపోయింది. ట్రైన్ ఏమో కదలడం స్టార్ట్ అయింది. పాపం అందులో మధ్యలో ఇరుక్కుపోయింది. ప్రయాణికులు అట్లాగే రైల్వే సిబ్బంది, గట్కేసర్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రయాణికులు అందరూ గట్టిగా అరవడం స్టార్ట్ చేసిండ్రు. తర్వాత రైల్వే పోలీసులు ట్రైన్ ఆపే లోపలనే పాపం కొద్ది దూరం వరకు ఆమెని ట్రైన్ లాక్కుపోయినటువంటి పరిస్థితి. ఆమెని తీసే లోపే, అంటే బయటకి తీసే లోపే చనిపోయినటువంటి సిచ్యువేషన్. అత్యంత దారుణం అన్నమాట. అంటే ట్రైన్ ప్రయాణాలు ఎంత భయంకరంగా ఉంటాయో కొన్ని టైమ్స్, చాలా టైమ్స్ కూడా మనం చూడొచ్చు. కదులుతున్నటువంటి ట్రైన్లో ఎక్కే ప్రయత్నం చేస్తారు. ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. కానీ పాపం ఈ అనకాపల్లి జిల్లాకు సంబంధించిన వాసి జస్ట్ వేసవి సెలవులు ఉన్నాయని పిల్లల్ని తీసుకొని అత్తగారింటికి వెళ్తున్నటువంటి ఆ టైంలోనే జస్ట్ అంటే బై మిస్టేకన్లీ D8లో ఎక్కాల్సింది D3లో ఎక్కారు. ఇది ఇప్పుడు ఆమె ప్రాణాలనే తీసింది అనుకోవచ్చు. సో పాపం కేవలం 33 సంవత్సరాలు ఈమెకి. వెంకటేష్, అట్లాగే ఈమె చనిపోయిన ఆమె పేరు వచ్చేసి శ్వేత. ప్రైవేట్ ఉద్యోగి వాళ్ళ హస్బెండ్ కూడా. సో ఆదివారం కదా, సో నిన్న సెలవు కాబట్టి వీళ్ళ ఫ్యామిలీని ట్రైన్లో ఎక్కిచ్చేసి ఆయన ఇంటికి వెళ్లే లోపలనే ఆయనకు కాల్ వచ్చింది, ఇట్లా ఇన్సిడెంట్ అయిందండి, మీ వైఫ్ ఇలా చనిపోయింది. అంటే కళ్ళ ముందే ప్రాణాలు పోతున్నా ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్స్ అంటే ఇలాగే ఉంటాయి. అంటే కొంత నెగ్లిజెన్స్ అనుకోండి, లేకపోతే టెన్షన్ పడి పాపం మా తల్లి పిల్లలు ఇద్దరు లోపల ఉండిపోయారు కదా, ఎట్లా మరి ట్రైన్ వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు ఏమైపోతారు అని ఆలోచన తప్పించి నాకేమవుతుందో అన్న ఆలోచన చేయలేదనుకుంటా. అందుకని ఈ రన్నింగ్ మూవ్ అవుతున్నటువంటి ట్రైన్లో ఎక్కే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత కాలు జారి పాపం ఆ ప్లాట్ఫామ్ అట్లాగే
ట్రైన్ కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ లో ఇరుక్కుపోవడం, ఆ తర్వాత చనిపోవడం అయితే జరిగింది. దీంతో వాళ్ళ హస్బెండ్ కి వార్త తెలిసిన తర్వాత కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. పాపం అత్యంత ఘోరమైన విషాదకరమైనటువంటి ఘటన అనుకోవచ్చు. కానీ దయచేసి ప్లీజ్ ఇట్లాంటి చాలా మన కళ్ళ ముందు చాలా మంది ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. దయచేసి ఇట్లాంటివి చెయ్యొద్దు. ఎందుకంటే ప్రాణాలు పోతున్నా సరే లెక్క చేయకుండా ఇట్లా చేస్తే చూడండి, ఇప్పుడు ఫ్యామిలీ ఆగమైపోతుంది, పిల్లలు అనాథలుగా మారిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ముందే క్రాస్ చెక్ చేసుకోండి. ఇట్లా బై మిస్టేక్లీ ఇట్లా వేరే వేరే బోగీలలో ఎక్కకండి. ఆర్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోండి. ఇది కరెక్టా కాదా, మేము ఎక్కినటువంటి బోగి కరెక్టా కాదా, మా సీట్ నెంబర్ కరెక్టా కాదా, ఇట్లా అన్ని కూడా చెక్ చేసుకోండి. పిల్లలతో ప్రయాణం చేసేటప్పుడు మాత్రం ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే, లేకపోతే ఇట్లాంటి అనార్థాలు అయితే జరుగుతాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు